పర్యావరణ హితంగా జీవించుదాం, మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం అంటూ గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మంగళవారం ఉదయం ఆల్వర్దాస్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ లోని ఎన్డీపీ లా కాలేజ్ సిమ్స్ సిఎంటీ విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు తయారు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం నగరంలోని 30 విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు విద్యార్థులతో తయారు చేసిన అనంతరం అవగాహన కల్పించామని చెప్పారు. రాబోయే వినాయక చవితికి మట్టి గణపతి బొమ్మలు పూజిద్దామని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లాస్టిక్ తోనూ రసాయనాలతోనూ భారీ లోహాల రంగులతోని ఉన్న గణపతి బొమ్మలు వాడకం హానికరమని, మన వాతావరణాన్ని కలుషితం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ కోఆర్డినేటర్లు జనపరెడ్డి, రవితేజ, ఐ కృష్ణకుమారి, జిఎన్ మురళి తదితరులు పాల్గొన్నారు. 20 రోజులుగా మనం 30 విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమల మీద క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నాము. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల్ని పూజించాలని విశాఖ ప్రజలందరికీ మనం మనవి చేస్తున్నాం. గుడ్ మార్నింగ్, నా పేరు శ్రావణి. నేను సిమ్స్ కాలేజ్లో ఎంసీఏ చదువుతున్నాను. ఇవాళ మా క్యాంపస్లోని వినాయక చవితి సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ వినాయకులను అయితే తయారు చేయడం జరిగింది. ఎకో ఫ్రెండ్లీ ఎందుకంటే మనకి ఇప్పుడున్న పొల్యూషన్లోని మనం నిమజ్జనం చేసిన తర్వాత మన సముద్రంలో చాలా కలుషితం అయితే జరుగుతుంది. మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ కలర్స్ కానీ వాడడం వల్ల మన వాటర్లో ఉండే ఫిషెస్ కానీ ఏమైతే ఉన్నాయో అవన్నిటికి కూడా హానికరంగా అయితే మారుతుంది. సో అందుకోసమనే మనం మట్టితో చేసినవి అయితే మనకి సముద్రంలో ఉన్న జీవాలకి చాలా మంచిది అండ్ మనకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఐఎమ్ హానర్డ్ టు టాక్ అబౌట్ పర్యావరణం గురించి మాట్లాడడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పర్యావరణం మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం, చూసాం, పెరుగుతూనే పల్లెటూరులో అన్నిటికీ పట్టుగొమ్మలు పట్టణాలకి అంటారు. ఈ రోజు మనం ఇలా పట్టణాల్లో ఉన్నామంటే అది పల్లెటూరు యొక్క పచ్చిదనంతోనే. సో ఈ రోజు మనం ప్రకృతి కోసం గేటెడ్ కమ్యూనిటీస్ అని అదని ఇదని తిరుగుతూ పిల్లలకి మంచి పర్యావరణాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ వినాయక చవితి మన అందరం కూడా మట్టి వినాయకుడితోనే చేసుకోవాలి. ఎందుకంటే మట్టి యొక్క గొప్పతనం, వాసన అనేది చిన్నప్పటి నుంచి పిల్లలకి తెలియజెప్పాలి. కుటుంబంలో అందరికీ కూడా మట్టి విలువ తెలియాలి. అంతేకాకుండా పర్యావరణాన్ని మొక్కలు పెంచాలనేది విద్యార్థి దశ నుంచి అందరికీ చెప్పగలిగితే అది ఒక మంచి పరివర్తనగా మారుతుంది. అది మనం స్ప్రెడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. 21 ఔషధ గుణాలున్న పచ్చటి మొక్కలతో మనం వినాయక చవితి చేసుకుందాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ వినాయక చవితి యొక్క గొప్పతనాన్ని, మట్టి యొక్క గొప్పతనాన్ని, పర్యావరణం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్దాం. మట్టి గణపతిని పూజిద్దాం. 21 మూలికలున్న ఆకులతోటి మనం పూజలు చేయాలని పెంచుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ఈ సంవత్సరం 2024 గణేష్ చతుర్థికి మనం అందరం చేద్దాం, ఓన్లీ మట్టి గణపతిని పూజిద్దామని. మనం జీవించాలి. మట్టితో లేదా బియ్యం పిండితో, పసుపుతో వినాయకుడిని తయారు చేయాలి. మన నీరు, మన భూమి, మన గాలి కాలుష్యం కాకుండా కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరికి పర్యావరణం మీద అవగాహన కలిగి ఉండాలి. ఇవేవైతే పత్రులు వినాయక చవితిలో ఉపయోగించే 21 గుణాలు ఉన్నాయో అవన్నీ ఔషధ కలిగే వినాయక పత్రి గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి.